మన ప్లాన్ గ్రాండ్ గా సక్సెస్ కాబోతుంది. ఇంకా సేపట్లో ఆ దర్శన్ శరణ్యలకి విడాకులు కాబోతున్నాయి. ప్రకాష్, అనన్య వదిన వీళ్ళు ఇక్కడెందుకున్నారు? ఇక్కడ బ్లాక్ మెయిలర్ కదా ఉండాలి. లహరి కాల్ చేస్తోంది. హలో లహరి, ఏంటి డివోర్స్ పేపర్స్ కాపీ తీసుకున్నావా? లేదు, ఇంకా వాళ్ళు కోర్టు నుంచి బయటికి రాలేదు. రాగానే తీసుకుంటాను. ఓకే, పని పూర్తవగానే కాల్ చేయి, ఓకేనా? ప్రకాష్, నువ్వా అనన్య వదినతో కలిసి నా మీద, నా కుటుంబం మీద ఇంత కుట్ర పన్నావా? ఎంత నమ్మను మీ ఇద్దరిని. ఇంతకాలం వీళ్ళు నాతో మంచిగా ఉంటూ ఇలా ట్రాప్లోకి దించారన్నమాట. ప్రకాష్, ఇంకీ రోజుతో మనం టార్గెట్ చేసినట్టు దర్శన్ శరణ్యలు విడాకులు తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత మనం అనుకున్నది హ్యాపీగా చేయొచ్చు. పక్కగా వీళ్ళ టార్గెట్ దర్శన్ అన్నయ్య, శరణ్య వదినల విడాకులన్నమాట. వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వకూడదు. అన్నయ్య వదిన విడిపోకూడదు. ప్రకాష్, నేను కోర్టుకు వెళ్ళొస్తాను. ఓకే. లహరి, ఇక్కడికి నువ్వెప్పుడొచ్చావు? నువ్వెప్పుడొచ్చావో నేను అప్పుడే వచ్చాను. చూసేసావన్నమాట. చూశాను. ఇక మనింట్లోనే ఉండి బాధపడలేనని మనందరి మొహాన చెప్పింది కదా. నువ్వేమీ తనని ఇలా బతిమాలాల్సిన పనిలేదు. అయినా ఇది దర్శన్ శరణ్యల వ్యక్తిగత జీవిత విషయం. నువ్వేదో బాగుపరచాల్సింది కాదు. బలవంతంగా బంధాన్ని నిలబెట్టాలనుకోవడం అమాయకత్వం. అయినా ఇది కుదరని పనిలే, వదిలే. అన్నయ్య, తను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయానికి మనం అడ్డు చెప్పడం మంచిది కాదు. ప్లీజ్, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. జరగాల్సింది జరగనివ్వు. సార్, లోపలికి వెళ్దాం రండి. రండి వెళ్దాం.
ఎంత ధైర్యమే నీకు? నా కూతుర్నే చంపబోతావా? నా చేతుల్లో నీ చావు తప్పదే, తప్పదు. అమ్మా, ఈ అనన్య వదిని నన్ను కావాలని ఇలా బ్లాక్మెయిలర్ గాడి చేత ట్రాప్ చేయించింది. ఆ వీడియోలు ఫోటోలు అన్ని కూడా వదిన వాడు కలిసి చేసిన కుట్రలో భాగమే అమ్మా. ఇదంతా కూడా దర్శన్ అన్నయ్యకి శరణ్య వదినకి విడాకులు ఇవ్వడం కోసమే. నా జీవితం వీళ్ళ చేతుల్లో ఎక్కడ పాడైపోతుందో అని భయపడి కావాలనే వదిన అన్నయ్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడింది. అసలేం జరిగిందంటే కాపాడే శక్తి, అవకాశం నా చేతుల్లో ఉంది. నేనేం చేయడానికి కూడా వెనకాడను. ఈ విషయం ఎవరికి చెప్పకు. అదమ్మా జరిగింది. అందుకేనమ్మా వదిన అన్నయ్యను అందరిలో దూషించింది. ఈ రోజు విడాకులు కూడా తీసుకుంటుంది. ఒసేయ్ పాపాత్మురాలా, నీ పన్నాగాల్ని నేను పారనివ్వను. వాళ్ళని కోర్టులో డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టనివ్వను. నా కోడలు శరణ్య